Hello everyone, welcome back to my YouTube channel. If anyone new to my channel, please subscribe and press on the bell icon. Okay, let's get started. జనవరి 25 ప్రతి సంవత్సరము మనమందరము నేషన్ వైడ్గా ఓటర్స్ డే అనేది జరుపుకుంటాము. అసలు ఏంటి ఓటర్స్ డే, మనం ఎందుకు జరుపుకోవాలి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఇది ఎలా ఆవిర్భవించింది అనే దీని యొక్క థీమ్ ఏమిటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఓటింగ్ డే అనేది ఓటర్స్ డే అనేది ప్రతి సంవత్సరము జనవరి నెలలో 25వ తారీఖు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ఓటింగ్ యొక్క థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని చెప్పేసి. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. దిస్ వాజ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే థీమ్ను కొనసాగించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సేమ్ థీమ్ను కొనసాగించడం జరిగింది. సో ఎందుకు, అసలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 2011వ సంవత్సరము జనవరి 25వ తారీఖు, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011వ సంవత్సరము జనవరి 25వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన 61st ఎస్టాబ్లిష్మెంట్ డేను జరుపుకుంది. 2011 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన 61వ ఎస్టాబ్లిష్మెంట్ డేను జరుపుకుంది. ఆ రోజు నుండి మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓటర్స్ డేను జనవరి 25వ తేదీన జరుపుకుంటూ వస్తున్నాం. సో ఆ విధంగా మనకు ఓటర్స్ డే అనేది మన భారతదేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు మన ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇందులో ఓటు యొక్క విలువ ఏంటి అనేది మనం వర్ణించలేనిది. చాలా గొప్ప వాల్యూ ఉంది ఓటుకి. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది వేయచ్చు. అయితే మన యువతను ప్రోత్సహించడం కొరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఓటు వాల్యూ, ఓటు మీద అవేర్నెస్ పెంచడం కొరకు ఈ యొక్క డేను తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ డే రోజు ప్రజలందరికీ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేసి, ఓటు ద్వారా కలిగే లాభాలను తెలియజేసి, దాని ద్వారా ఒక గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి భావితరాలకు అని చెప్పడమే ఈ యొక్క డే ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.